వంటి తరగతుల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పర్మనెంట్ కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేర్లతోటి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆ సంస్థల్లో విలీనం చేయాలని చెప్పి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక పోరాటాలు సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా కార్మికుల యొక్క మెరుగైన జీవితంతో పాటు కార్మిక రాజ్యం రావాలి, భారతదేశంలో దోపిడీ లేని సమాజం రావాలి, కార్మికులే రాజ్యాధికారం చేపట్టినప్పుడు మాత్రమే ఈ అంతరాలు రూపుమాపుతారు అనే లక్ష్యంతో కార్మిక వర్గ రాజ్య ఏర్పాటు లక్ష్యంతో సిఐటియు కృషి చేస్తూ ఉంది. ఆ రకంగా మరిన్ని పోరాటాలకి సిఐటియు సిద్ధమవుతోంది. ఈ 3 విధానాలు గనక ఓడించకపోయినట్టయితే రేపు 4వ తారీఖున ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు ఓడించకపోతే ఖచ్చితంగా కార్మిక వర్గం మరొక్కసారి మరిన్ని పోరాటాలకి త్యాగాలకి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆ రకంగా